సుప్రీంకోర్టు దగ్గర సో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు, అలానే తెలంగాణ సెక్రటరీ దగ్గర మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో ముందుగా మనం సుప్రీంకోర్టుకి వెళ్దాం. సో కృష్ణ గారు, అసలు ఓవరాల్ గా ఇప్పటికే మనం చూసాం, సో గడిచిన అనేక సందర్భాల్లో ఇందిరా సాహ్నితో పాటుగా అనేక కేసుల్లో ఇటు రాజ్యాంగం గతంలో కల్పించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సీలింగ్ ప్రకారం సో 50% ఈ రిజర్వేషన్లు పెంచొద్దు అంటూ గతంలో అనేక సందర్భాల్లో తీర్పునిచ్చింది. సో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా ఎంపిరికల్ డేటా ఆధారంగా ఆ రిజర్వేషన్లను మేము ఖరారు చేశాం. సో దీన్ని హైకోర్టు సుప్రీంకోర్టు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలంతా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద హైకోర్టులో ఇవాళ విచారణ ఎప్పుడు సాగబోతుంది, ఎప్పుడు రాబోతుంది? సో హైకోర్టు గత అనుభవాలను బేస్ చేసుకొని సో ఎట్లా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? నవీన్, మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగబోతుంది. ఇది 70వ నెంబర్ కేసు. ప్రస్తుతం అయితే 35వ నెంబర్ కేసు నడుస్తుంది. సో ఇంకొక అరగంటలో ఈ కేసుకు సంబంధించి విచారణ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిటిషనర్ ఏదైతే వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు రెండే రెండు. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ 15% ఉంది, ఎస్టీ రిజర్వేషన్ 10% ఉంది, అదే 25% అయింది. ఇప్పుడు ఈ 42% కలుపుకుంటే 67% అవుతుంది. కానీ 50% రిజర్వేషన్ దాటకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్ లో కూడా చెప్పింది. ఇది పైగా పంచాయతీరాజ్ సెక్షన్ లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 285 కి ఇది చాలా వ్యతిరేకం. అంతేకాకుండా ప్రాథమిక హక్కులకు కూడా భంగం అన్నది ఈ జియో 9. కాబట్టి ఈ జియో 9 కొట్టేయాలి. హైకోర్టులో దాఖలు చేశారు కాబట్టి హైకోర్టులో అక్కడ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కాబట్టి ఈలోగా అక్కడ ప్రభుత్వం కనుక ఎన్నికల నోటిఫికేషన్ కనుక జారీ చేస్తే దానికి సంబంధించి హైకోర్టులు కూడా ఇక ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి ఉండదు. కాబట్టి మేము సుప్రీంకోర్టు వచ్చామని చెప్తున్నారు. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్లుగా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటి అంటే, ఇందిరా సహాని వర్సెస్ యొక్క యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జనరల్ గా అది మండల్ కమిషన్ కేసు. అందులో మీరు చెప్పినట్లుగా 50% రిజర్వేషన్ మించకూడదని ఒక మాట చెప్పారు. అయితే మండల్ కమిషన్ లో 27% రిజర్వేషన్ కి అమలు చేస్తూ ఆ ఇందిరా సహాని కేసులోనే సుప్రీంకోర్టు ఇచ్చింది. కాకపోతే అందులో మరో అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఎంపిరికల్ డేటా ఉంటే ఎవరికైనా ఈ యొక్క రిజర్వేషన్ పెంచొచ్చు అన్న ఒక అంశాన్ని కూడా అందులో పెట్టింది. కాకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి ఎంపిరికల్ డేటా 27% ఏదైతే బీసీలకు ఇవ్వాలి, సామాజికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కనుక ఎంపిరికల్ డేటా కనుక్కుంటే ఈ రిజర్వేషన్లు పెంచొచ్చు అంటూ 27% పెంచుతూ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంకా మేము ఎంపిరికల్ డేటాని మేము కలెక్ట్ చేశాం కాబట్టి మేము ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మీరు ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఎంపిరికల్ డేటాని పెట్టి 56% బీసీలు వెనకబడిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా 42% మేము ఇస్తున్నాం. కాబట్టి ఈ కేసుని మీరు పరిశీలించండి, మీరు ఖచ్చితంగా దీన్ని అడ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే వంగా గోపాల్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ మీరు డిస్మిస్ చేయండి అని కూడా సీనియర్ న్యాయవాదులైనటువంటి అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవేలు వాదించబోతున్నారు. అయితే ఒక నవీన్, మన ప్రేక్షకుల కోసం అసలు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటి, ఈ మండల్ కమిషన్ కేసు ఏంటి అనేది చిన్నగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది 1992లో కేసు. ఇది నిజానికి 50% రిజర్వేషన్ దాటొచ్చా లేదా అన్న దాని మీద దాఖలైనటువంటి కేసు. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇప్పుడు ఈ మండల్ కమిషన్ కానీ లేకపోతే ఇప్పుడు 42% ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ వాదనలు వచ్చినప్పుడు అందరూ కూడా ఈ ఇందిరా సహాని కేసే తీస్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి కనుక చూస్తే, ఈ కేసు 1992 కేసు సుప్రీంకోర్టులో దాఖలైంది. ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992లో దాఖలైతే 1992 నవంబర్ 16వ తేదీన దీని తీర్పు వచ్చింది. 9 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అది జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనమే దీని యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. 1979లో మండల్ కమిషన్ ని ఏర్పాటు చేశారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం. 1979లో మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాలను గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే 1980లో ఈ మండల్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అందులో భారత జనాభాలో సుమారు 52% మంది ఈ ఓబీసీలు ఉన్నారు, ఇతర వెనుకబడిన వర్గాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వాలని
ఈ మండల్ కమిషన్ అప్పుడు సిఫార్సు చేసింది. అది 1990లో దాన్ని అమలు చేశారు. ఎప్పుడు ప్రధానమంత్రిగా విపి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తూ 27% రిజర్వేషన్ ఓబీసీలకు ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఇందిరా సహాని అనే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఆ పిటిషన్ లో ఆమె పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే రిజర్వేషన్ 50% దాటొచ్చా, బ్యాక్వర్డ్ క్లాస్ అనే పదానికి అసలు అర్థం ఏంటి, రిజర్వేషన్ కేవలం సామాజిక వెనుకబాటుతనంపైనే ఆధారపడాలా లేకపోతే ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలా, క్రిమీ లేయర్ ఆర్థికంగా బలమైనటువంటి ఓబీసీలకు కూడా ఈ రిజర్వేషన్ వర్తించాలా అన్న అంశాలను అందులో పేర్కొన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ఆ ప్రకారంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగబద్ధమే అంటూ కూడా తీర్పిచ్చింది. అయితే 16(4) ప్రకారంగా ఆర్టికల్ 16(4) ప్రకారంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క సెక్షన్ ప్రకారంగా ఈ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వటానికి ఎంపెరికల్ డేటా అనేది ఒకటి ఉండాలి. సో మండల్ కమిషన్ ఈ ఎంపెరికల్ డేటాని కలెక్ట్ చేసింది కాబట్టి ఈ 27% అన్నది ఇవ్వటం సబబే అంటూ రిజర్వేషన్ మొత్తం 50% మించకూడదు. అప్పుడు లేదు కాబట్టి ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేశారు కాబట్టి అప్పటికి లేదు కాబట్టి ఆ 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పారు. కానీ అందులో మిగతా బెంచీలు మిగతా మెంబర్స్ అభిప్రాయం ప్రకారం ఎంపెరికల్ డేటా ఉంది, వాళ్ళకి సామాజికంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనకబడి ఉన్నారు అన్నప్పుడు ఇవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి తర్వాత క్రిమీ లేయర్ కి సంబంధించినటువంటి అంటే దీంట్లో ఆర్థికంగా కొంత ఉన్నత స్థితికి చెందిన వాళ్ళని ఏ విధంగా చేయాలి ఆ క్రిమీ లేయర్ ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ కేసుని నిన్న రేవంత్ రెడ్డి, అభిషేక్ మను సింఘి అదేవిధంగా సిద్ధార్థ్ దవేల్తో మాట్లాడినప్పుడు ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ మండల్ కమిషన్ కేసులో చేసినటువంటి అబ్జర్వేషన్ గానీ ఆ తీర్పులోని ముఖ్యాంశాలను గానీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాయని కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఈ రోజు వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఈ జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఏం చెప్పబోతుంది? పిటిషన్ ఆల్రెడీ హైకోర్టులో ఇదే జీవో 9 ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది కాబట్టి అది మళ్ళీ రేపు కాదు ఎల్లుండే 8వ తేదీనే అక్కడ విచారణకు రాబోతుంది. కాబట్టి అక్కడ ఏం చెప్తారో ఆ తర్వాత రాండి అని ఇక్కడ చెప్తుందా, లేకపోతే నోటీసులు మాత్రమే జారీ చేస్తుందా, లేకపోతే హైకోర్టులోనే మీరు తేల్చుకోండి హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో అయిపోయిన తర్వాత ఇక్కడ రండి అని చెప్తుందా? అయితే అంతవరకు కూడా హైకోర్టులో అయిపోయేంత వరకు కూడా దీని మీద స్టే ఇవ్వమని ఏమన్నా వంగా గోపాల్ రెడ్డి పిటిషనర్ తరఫున లాయర్లు కోరుతారనేది కూడా చూడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అనే చెప్పొచ్చు. మరి జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో ధర్మాసనం ఏం చెప్పబోతుంది అనేది అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. రాష్ట్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి వీళ్ళంతా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చేరుకున్నారు. రాత్రి వాళ్ళు ఢిల్లీకి వచ్చారు. ఇక్కడ ఏఓఆర్తో మాట్లాడారు, తర్వాత సీనియర్ లాయర్లతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం నెంబర్ 3 కోర్టులో కూడా వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయన్నది కూడా చూడాలి. అయితే ఇప్పుడు 38వ నెంబర్ కేసు నడుస్తుంది. ఇది 70వ నెంబర్ కేసు. ఇంకొక అరగంట తర్వాత దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది.